మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో స్థానిక బిడలతోనూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ ప్రతి ఒక్కరితోనూ అయ్యా నీవే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. వాక్యమైన దేవా, వెలుగైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీ వాక్యమే స్వస్థత, నీ వాక్యమే బలం, నీ వాక్యమే ఆశ్రయం, నీ వాక్యమే ఆధారం, నీ వాక్యమే బండ, నీ వాక్యమే జీవజల నదులై ఉన్నాయి. ప్రభా, నీ వాక్యము ద్వారా అయ్యా మా శరీర ప్రాణాత్మలను పరిశుద్ధపరచని, పవిత్రపరచని, నీ చిత్తానుసరమైన మార్గంలో నన్ను మమ్మల్ని నడిపించండి. ధర్మశాస్త్ర గ్రంథ సంగతులను గ్రహించినట్లుగా నా కన్నులు తెరవమని భక్తుడు ప్రార్థన చేసినట్లుగా అయ్యా ఈ సమయంలో నీ ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా కన్నులు తెరవచ్చేయండి, మా మనోనేత్రాలు తెరవచ్చేయండి. బాహ్య సంబంధమైన నేత్రములతో కాక ఆత్మ సంబంధమైన నేత్రములతో గ్రహించినట్లుగా, పరిశీలన చేయనట్లుగా నీ వాక్యాన్ని ధ్యానించి మా జీవితాలకు అన్వయించుకుని మా స్వచిత్తాన్ని మరుగుపెట్టి మీ చిత్తాన్ని వెంబడించే కృప, ధన్యత, భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఎందుకంటే ఆలస్యం కాకుండా కొంచెం పెందలకెడే ప్రారంభించుకుని పెందలకెడ ముగించుకుందాం అనే ఆలోచన. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరింతవరకు 10 మంది స్త్రీల గురించి మనం విన్నాం. వాస్తవానికి ఈరోజు చెప్పబోయే స్త్రీ గురించి గత శనివారం చెప్పాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల గత శనివారం స్త్రీలను గురించిన వర్తమానం చెప్పలేదు. ఒక చిన్న వచనాధార ప్రసంగాన్ని చెప్పడం జరిగింది. ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఒకరికొకరు ఏం చేయాలనే విషయాల్ని క్లుప్తంగా చక్కని విషయాలు గత వారం మనం మాట్లాడుకున్నాం. మరి ప్రతి శనివారం కంటిన్యూ వర్తమానం మనం వింటున్నాం. కంటిన్యూ వర్తమానంలోకి వచ్చేద్దాం. ఈ వారం వాక్యదానాంశం ఎవరు అంటే తామారు. ఈ తామారు అనే పేరు మీద బైబిల్ గ్రంథంలో 3 స్త్రీలు ఉన్నారు. మొత్తం 3 స్త్రీలు ఉన్నారు. ఒకరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యూదా కోడలైన తామారు. అలాగే దావీదు కుమార్తె యొక్క పేరు తామారు. అలాగే అబ్షాలోము కుమార్తె పేరు కూడా తామారు. అబ్షాలోము చెల్లెలి పేరు తామారే, కూతురి పేరు కూడా తామారు. నేను అనుకుంటాను ఎంతో ఇష్టం కదా చెల్లెలు అంటే, చెల్లెలి పేరే కూతురికి పెట్టుకున్నాడేమో అనుకుంటా. ఏదేమైనా కానీ తామారు అనే పేరు మీద బైబిల్ గ్రంథంలో 3 స్త్రీలు ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మరి మొట్టమొదటి తామారు అయినటువంటి యూదా కోడలైన తామారు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరి తామారు? యూదా కోడలైన తామారు. ఎవరు ఈ యూదా అని ఆలోచన చేస్తే, అబ్రహాము గారి కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడి పేరు యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో 4వ వ్యక్తి యూదా. రూబేను ప్రథమమైన వాడు, లేవి, షిమ్యోను 2, 3వ వారు, 4వ అని పేరు యూదా. ఈ యూదా అనేటటువంటి వ్యక్తి తన సహోదరులను విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. మరో ప్రాంతానికి వెళ్ళి కాపురం చేస్తూ ఉన్నాడు. అయితే వేరే యొక్క కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 3 పిల్లలు పుట్టారు. అంటే కనాను స్త్రీ యూదాకి 3 పిల్లలను కన్నా. ఈ 3 పిల్లలు కూడా 2 పిల్లలు యవ్వనంలోకి వచ్చారు, ఒకడు బాల్యంలో ఉన్నాడు. ఈ పెద్ద కుమారునికి వయసు వచ్చింది కదా అని పెళ్లి చేశాడు. ఆమె పేరే తామారు. యూదా గారికి పెద్ద కోడలు తామారు. వివాహం అయిన తర్వాత ఆ యూదా కుమారుడు, పెద్ద కుమారుడు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవాయే అతను చంపేశాడు. అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చాడని చంపాడని కాదు, కానీ ఏదో ఒక విధంగా మరణం. నారు పెట్టినవాడు నీరు పోస్తాడు. అలాగే మనల్ని తిరిగి రండని యెహోవా సెలవాయిన్. దేవుని చిత్తం ఎప్పుడు మనల్ని పిలుచుకుంటాడో తెలియదు. పెద్ద కుమారుడు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక అతను చంపేశాడు. ఇప్పుడు ఆమె విధవరాలు అయిపోయింది. అప్పుడున్నటువంటి వాడుక మర్యాద చొప్పున పిల్లలు లేకుండా ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి సహోదరుడు పెళ్లి చేసుకోవాలి. అది ఆనాటి మర్యాద. 2వ వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమెని. అతడు కూడా యెహోవా దృష్టికి ఏం చేశాడు? చెడుతనం చేశాడు. దేవుడు అతను కూడా చంపేశాడు.
ఇప్పుడు ఇద్దరు భర్తలు కూడా చనిపోయారు. ఇక ఎంతమంది మిగిలారు యోధాకి? ఒక్కగానే ఒక్కడు మిగిలాడు. అప్పుడు ఆమెను పిలిచి అన్నాడు, అమ్మా ఇక మా ఓడు మూడోడు ఉన్నాడు, వీడినిచ్చి పెళ్లి చేద్దామంటే వీడు చిన్నోడు, వయసు వచ్చేదాకా నీ పుట్టింటికి వెళ్ళమ్మా అంటే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి యోధా గారి భార్య చనిపోయింది. యోధా గారి భార్య చనిపోయింది. కౌరంపలగా అత్త చచ్చిపోతే కౌరంపల అయిపోయింది, దుఃఖ నివారణ అయిపోయింది. ఈ మూడోవాడు పెరిగి పెద్ద అయ్యాడు. కోడలను పిలిచి మూడోవాడికి పెళ్లి చేయాలిగా. నేను అనుకుంటాను ఇతగారిలో ఏదో భయం ఉంటుంది, ఏదో అది తర్వాత వివరిస్తాను. ఇప్పుడు సందర్భం మొత్తం ఒక కథలాగా చెప్పేస్తాను. ఈ మూడో వ్యక్తి పెరిగి పెద్ద అయ్యాడు. మరి మూడో వ్యక్తికి పిలిచి తన కోడలను పిలిచి పెళ్లి చేయాలిగా. అక్కడున్న వాడికి చొప్పున చేయలే. ఇక యోధా కోడలైన తామరకి ఈ విషయం అర్థమైంది. ఇక మా మామ నన్ను తన ఇంటికి చేర్చుకోడు, నన్ను ఆదరించడు, తన కొడుకిచ్చి నన్ను పెళ్లి చేయడు అని ఫిక్స్ అయిపోయింది. అత్త చచ్చిపోయినా పిలవలేదు, మరిది పెద్దోడైనా పిలిచి పెళ్లి చేయలేదు. ఇక అర్థమైపోయింది ఆమెకి. ఒకానొక సమయంలో ఆమె ఊరు దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు యోధా. ఆ త్రోవలో వెళ్తున్నాడు తన మామ అనే సంగతి ఆ కోడలు గారికి తెలిసింది. వెంటనే ఆమె వైధవ్య వస్త్రాలు తీసివేసి వేశ్యా వస్త్రాలు వేసుకుంది. వేశ్యా వస్త్రాలు వేరుగా ఉంటాయి, వైధవ్య వస్త్రాలు వేరుగా ఉంటాయి, మామూలుగా ఉన్నవారి వస్త్రాలు వేరుగా ఉంటాయి. ఆమె వేశ్య కాదు, కానీ వేశ్యా వస్త్రాలు వేసుకుని అతని మామ వెళ్ళేటటువంటి మార్గంలో కూర్చొని అతడు చూశాడు. అతడు చూసి అనుకున్నాడు కదా, వేశ్య అనుకున్నాడు. మరి భార్య కూడా లేదు కదా. ఆమెని ఇదిగో నేను నీతో పోయేది, నువ్వు రమ్మని అన్నప్పుడు నాకేంటి అని అమ్మ అడిగినప్పుడు అతడు అంటాడు కదా, నా మందులో నుంచి ఒక మేకపిల్లనో పొట్టెలనో పంపిస్తాను. అది పంపించేంత వరకు నా దగ్గర ఏదైనా గుర్తు పెట్టమన్నప్పుడు కర్ర, దారం, ముద్ర 3 ఆమె దగ్గర విడిచిపెడతాడు. తర్వాత ఆమెను కలుస్తాడు. తర్వాత దారిని ఆయన వెళ్ళిపోతాడు. ఆమె కూడా లేచి ఇక వేశ్య వస్త్రాలు తీసేసి వైధవ్య వస్త్రాలు వేసుకుని ఇక ఆమె ఇంటికి వెళ్ళిపోద్ది. ఇతని ఇంటికి వెళ్ళి పంపిస్తాడు కదా గొర్రెపిల్లని, తన స్నేహితునికి ఇచ్చి గొర్రెపిల్లని పంపిస్తాడు. పలానా చోట ఒక వేశ్య ఉంటుంది, ఇచ్చిరా అని. అంతా వెతుకుతాడు, ఎంత చూసినా ఆమె లేదు. అక్కడ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని అడుగుతాడు, ఇక్కడ వేశ్య ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అసలు ఎవరు వేశ్యలంటూ వాళ్ళు ఎవరు లేరయ్యా అని చెప్తే మరలా తీసుకెళ్ళి తన స్నేహితునికి ఆ మాట చెప్తే యోధా అంటాడు, ఎవరైనా మనలో అవమానపరచుకున్నట్లు సర్లే, నా వస్తువులు వారి దగ్గర ఉన్నాయి కదా అని. ఇక కథ ఇక్కడతో క్లోజ్ అవుతుంది. 3 నెలలు గడిచిన తర్వాత ఒక వార్త వినబడింది యోధా గారికి. అయ్యా యోధా, నీ కోడలైనటువంటి తామారు జారత్వం చేసి గర్భాన్ని ధరించింది అని ఒక వార్త వినబడింది. కట్టలు దించుకున్నంత కోపం వచ్చింది. కోపంతో ఉద్రిక్తుడై తన వియ్యపురాలు గారి ఇంటికి వెళ్ళాడు. అంతే కదండి. వెళ్ళి తన కోడల్ని పిలుస్తున్నాడు, అందరితో చెప్తున్నాడు, లాక్కురండి జుట్టు పట్టుకుని లాక్కురండి బయటికి. ఇదిగో నా ఇంటి కోడలైనటువంటి ఏమి జారత్వం చేసింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు అని పెద్ద స్వరంతో కేకలేశాడు. ఈలోపు ఆమె బయటకు వచ్చే ముందు ఈ వస్తువులు ఎవరి ఒకసారి చూపించండి అతగాడికి అంటే ఒక వ్యక్తి ఆ వస్తువులు తీసుకొచ్చి యోధా చేతిలో పెడితే, అయ్యా ఈ వస్తువులు అంటే ఎవరియో నువ్వు గుర్తుపడితే, లేకపోతే ఈ వస్తువులు అంటే ఎవరో చెప్పు, అతడి వల్లే ఆమె గర్భవతి అయిందంట అనే విషయాన్ని ఆమె చెప్పింది. ఇక కంటి చూపు తప్ప నోటి మాటలేదు. ఎందుకని? కర్ర ఎవరిదే, ముద్ర ఎవరిదే, దారం ఎవరిదే? అతగా చూసినప్పుడే అర్థమైపోలే, ఆహా ఇదా మ్యాటరో అని. అప్పుడు అన్నాడు కదా, కేకలు ప్రాలాపనలు మొత్తం అన్ని కట్టకట్టేసి ఇక డిస్కరేజ్ అయిపోయి ఇక బ్యాటరీ షట్ డౌన్ అయిపోయి ఆమె నాకంటే నీతిమంతురాలు అన్నాడు. ఈయన నీతిమంతుడా? పోనీ ఈ మాట నేను అన్నది క్షమించాలి. ఆమె నాకంటే నీతిమంతురాలని ఇక మాట్లాడలా, సైలెంట్గా గప్చిప్, ఏదో మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా గప్చిప్ అన్నట్టు సైలెంట్గా వెళ్ళిపోయాడు. బట్టబయలైపోయిందిగా. ఇక ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆ తల్లి ప్రసవ కాలం వచ్చింది, 2 బిడ్డలకి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినగా 2 బిడ్డలకి జన్మనిచ్చింది. కథ సుఖాంతమైంది. నేను సేవ జీవితంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ అధ్యాయం గురించి నేను అనుకున్న మాట ఏంటంటే, అసలు ఎందుకు ఈ అధ్యాయాన్ని ఈ బైబిల్లో పెట్టారు అనుకున్నాను. నేనే అనుకున్నాను, అందరూ అనుకుంటారో నాకు తెలియదు. అసలు ఎందుకు ఇలాంటి అధ్యాయాన్ని దేవుడు పెట్టాడు
అని అనుకునేవాడిని ఫస్ట్లో. క్రమేపీ దేవుని చిత్తం లేకుండా ఏది కూడా బైబిల్లో రాయబడలేదు. అసలు బైబిల్ రాసింది మనుషులు అయితేగా. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలంలో దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయించబడినటువంటి పుస్తకమే బైబిల్. మనుషుల ఇచ్చ వల్ల రాయబడినది కాదు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది. ఈమెను గురించిన చరిత్ర మనం తెలుసుకోవాలి, ఈమెను ద్వారా ఏదో ఒక పాఠం మనం నేర్చుకోవాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తం లేకుండా ఏ ఒక్కరి సందర్భం గురించి కూడా బైబిల్లో రాయబడి. అసలు నీతిమంతులు గొప్ప 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 వాళ్ళ పేర్లు కూడా రాయబడలే, కానీ ఈమె పేరు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తామారు అనే మాటకు అర్థం ఖర్జూర వృక్షము లేదా ఈత చెట్టు అని అర్థం. ఖర్జూర వృక్షము లేదా ఈత చెట్టు అని అర్థం. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఒక 5 పేర్లు చెప్తాను, ఓకేనా? ఈ 5 పేర్లలో నుంచి మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. నెంబర్ 1, ఇప్పుడు చెప్పిన ఈ తామరు జీవితం అంతా మీకు చెప్పేశా. తామరు. నెక్స్ట్ రాహాబు, ఈమె కూడా ఒక వేశ్య. ఎరుకో పట్టణంలో గవిని మీద ఒక వేశ్యగా బ్రతుకుతూ ఉంది. తర్వాత రూతు, ఈమె మోయాబు దేశంలో ఒక విగ్రహారాధికురాలు. విగ్రహానికి చంటి పిల్లలను కూడా బలి ఇచ్చేసేది. ఆ ఊళ్ళో ఎవరైనా జ్యేష్ఠ పుత్రుడు ప్రథమంగా ఎవరైనా కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకొచ్చి రూతు చేతిలో పెడితే ఆ రూతు కేమోషు అనే దేవతకి నరబలి ఇచ్చేది, పసిపిల్లల్ని బలిచ్చేది. ఒక పూజారి ఈ రూతు. నెంబర్ 1 తామారు, నెంబర్ 2 రాహాబు, నెంబర్ 3 రుతు, నెంబర్ 4 బత్సెబా. ఊరియా అనేటటువంటి ఒక మంచి సైనికుని భార్య ఈమె రాజుగారు ఈమె స్నానం చేయుచుండగా చూచి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేస్తాడు. ఈమె జీవితం ఇది. ఆఖరిగా కన్య మరియా, చిన్ననాట నుంచి కూడా బాల్యం నుంచి కూడా పరిశుద్ధత కలిగి జీవించింది, పరిశుద్ధత కలిగి బ్రతికింది, దేవుని కోసమే బ్రతికింది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది స్త్రీల గురించి చెప్పాను? ఇప్పుడు నేను 5 స్త్రీల గురించి చెప్పాను. ఈ 5 స్త్రీలలో ఎవరంటే మీకు ఇష్టం? స్పష్టంగా ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పండి. అందరూ అంటే కంఠాపాఠంగా చెప్పే విషయం పేరేంటంటే మరియా, కన్య మరియా. ఈ 5లో మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే ఏకకంఠంగా చెప్పేటటువంటి మాట ఏంటంటే కన్య మరి అంటే మాకు ఇష్టం అండి. ఆమె జీవితం మాకు ఒక ఆధారం అండి. ఆమె జీవితం ఒక గుర్రండి మాకు. ఆమె జీవితం మా అందరికి ఒక ఆదర్శం అండి. కన్య మరియా ఎలా బ్రతికిందో, ఎలా బ్రతకాలో ఆమెను బట్టి మనం చూసి నేర్చుకోవచ్చండి అని అనేకమైన విషయాలు మీరు చెప్తారు. నేనంటాను, మీ అందరికీ కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఇదే మాట చెప్తారు. కన్య మరి అంటే మాకు ఇష్టం, బత్సెబా జీవితం మంచిది కాదు, రాహబు జీవితం మంచిది కాదు, రూతు జీవితం మంచిది కాదు, తామారు జీవితం మంచిది కాదు, వాళ్ళందరూ మాకు ఇష్టం లేదు అని తృణీకరించేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళని. అంతే కదా? కానీ దేవునికి వాక్యం చెప్తుంది, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయను. చాలా మందికి వీళ్ళ జీవితం అంటే ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం ఉంది అనే విషయం పక్కన పెడితే దేవునికి ఇష్టమేనా అని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఆయనకి ఇష్టం కాబట్టే క్రీస్తు ప్రభుల వారి వంశావళిలో చేర్చబడ్డారు ఈ 4 కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు అద్భుతమైన విషయం చెప్పమంటారా? మత్తయి సువార్త, లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మనకి వంశావళి ఇస్తారు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు పురుషులకు అన్నట్టుగా రాయబడి ఉంటుంది. అది ఎవరు పట్టించుకోరు పెద్దగా. అసలు ఆ వంశావళి ఎందుకు రాయిశారు? ఇలా అన్నాడు. ఏంటి వంశావళి? బుర్ర పాడైపోద్ది, చాలా మందికి అర్థం కాదు. అసలు అద్భుతమైన మాట ఏంటో చెప్పమంటారా? క్రీస్తు వంశావళిలో అబ్రహాము గారి భార్య పేరు లేదు, ఇస్సాకు గారి భార్య పేరు లేదు, యోసేపు ఫలించిన కొమ్మ యోసేపు గారి భార్య పేరు లేదు. మనం నీచురాలు, పాపిష్టురాలు, దుర్మార్గురాలు, మావతో తప్పు చేసింది, మావతో పడుకుంది, మావతో పిల్లలను అంది అని ఈమె జీవితాన్ని వ్యంగ్యంగా, అపహాస్యంగా, ఒక నీచంగా, నికృష్టంగా ఈమెను చూసి చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారేమో. కానీ ఆమె యొక్క ఆంతర్యం ఎవరికి తెలియలా. నేను అందుకనే వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రారంభంలో ఒక ప్రార్థన చేశా. ప్రభువా, మా బాహ్య సంబంధమైన నేత్రాలతో కాదు, మా ఆత్మ సంబంధమైన నేత్రాలతో మేము బైబిల్ గ్రంథాన్ని
పరిశీలించాలి. భక్తుడు అందుకని ఇలా ప్రార్థన చేశాడు, అయ్యా నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులను గ్రహించున్నట్లు నా మనోనేత్రాలు, నా కన్నులను తెరువుము. మన మనోనేత్రాలు తెరవబడకపోతే బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. ఇప్పుడు మన అందరి దృష్టిలో బాహ్య సంబంధంగా చూస్తే ఈమె ఒక వేశ్య, ఈమె ఒక జారత్వం చేసింది, ఈమె పాపం చేసింది, మామతో తప్పు చేసింది అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఎందుకు అలా ఆమె చేసింది అని ఏనాడైనా ఆలోచించామా? తర్వాత మరొక మాట ఉంటుంది, ఈ ఆదికాండం 38వ అధ్యాయం 1 నుంచి 30 వచనాలు రాసుకోండి. చాలా విషయాలు చదివితే ఉంటాయి. ఆదికాండం 38వ అధ్యాయం అంతా ఈమె చరిత్ర ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా యోధ తామరును కూడలేదంటండి. ఇక అది ఆసరాగా చేసుకుని యోధ ఎప్పుడు కూడా ఆమెని కూడలేదంట. అక్కడ మనకు అర్థం కావాలి, ఏదో శరీరాచలు నెరవేర్చుకోవడానికో లేకపోతే ఆ ఇంటి ఆస్తిని ఆక్రమించుకోవడానికో అలాంటి ఆలోచన కలిగి లేదు ఆమె. మరి ఎందుకు అలా చేసింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్టార్ట్ ఆఫ్ అసలు ఈమె గురించి నేను రెండు విషయాలు రాశాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. ఇప్పుడు ఈదా కోడలైన తామరు గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఆమె జీవితం అంతా 2 నిమిషాల్లో మీ అందరి ముందు చెప్పేశాను. ఆమె జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్ అయింది, మొత్తం మీకు చెప్పేశాను. ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 38వ అధ్యాయము 6వ వచనం నుంచి. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపాను. అప్పుడు యూదా ఓనానుతో, అంటే తన చిన్న కొడుకుతో అంటాడు, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. వానాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకున్నట్లు స్వార్థం, స్వనీతి, ఈర్ష్య, అసూయ, సంతానం కలగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచాను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపాను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవనేమో, చూసారా భయం, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవనేమో అనుకుని నా కుమారుడైన శాల పెద్దవాడవ వరకు, ఇది పై మాట, నా కుమారుడైన శాల పెద్దవాడవ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామరుతో చెప్పాను. కాబట్టి తామరు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చదివిన ఈ వచనాలను వివరించుకుందాం, ధ్యానం చేద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం, లోతుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీకైనా వస్తే, ఏ అమ్మాయికైనా, ఏ తల్లికైనా వస్తే బతకగలదా చెప్పండి ఒకసారి. ఈ రోజున పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోయిందంటే తలెత్తుకోలేక తన తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చేసేనేమో అనే కారణంగా తన మనసు డిస్క్రాస్ చేసుకుని డిస్పాయింట్ అయిపోయి చాలా ఒత్తిడికి గురి అయిపోయి మానసికమైనటువంటి పేషెంట్ అయిపోయి నా తల్లిదండ్రులకి నేను భారం అయిపోయానని చెప్పి ఆ అమ్మాయి యవనస్తురాలు ఉరేసుకుని చనిపోవటము, పురుగుల మందు తాగి చనిపోవటము, ఇలా ఎన్నో మనం చూస్తున్నాం. పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోవడైన కారణంగా తండ్రి ఉరెట్టుకున్నాడు, తర్వాత కూతురిల్లు కూడా ఉరెట్టుకుంది అనే విషయాలు మనం ఎన్నో కోకలలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. నేను అంటాను, తామరు అనే అమ్మాయి కూడా స్త్రీయే కదండి. ఆమె కూడా ఒక ఇంట్లో నుంచి వచ్చింది కదా, పుట్టింట్లో నుంచి వచ్చింది కదా. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత నా పుట్టింటికి వారికి నేను భారం అవ్వకూడదు, కానీ పెంచి పెద్ద చేసి ఒకటి చేతిలో పెట్టిన తర్వాత ఇక చావోరేవో ఇక నా అత్తింట్లోనే ఇదే నా పుట్టినిల్లైనా, ఇదే నా మెట్టినిల్లైనా అనుకుంటారు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అత్తగారింట్లో ఉన్నటువంటి విషయాలను పుట్టింట్లో చెప్పకుండా, భర్తని తిట్టిన అత్తమావలు ఎంత వేధించినా, మరుదులు ఎంత వేధించినా, తోడుకోడలు ఎంత వేధించినా, వాటన్నిటిని కూడా అణుచుకుని ఎందుకని నా తల్లిదండ్రులకి నేను మరలా భారం అవ్వకూడదు, తిరిగి మరలా నా తల్లిదండ్రుల ఇంటికి నేను వెళ్ళకూడదు అనే ఆలోచన కలిగి ఎంతోమంది అత్తగారింట్లోనే ఉండిపోతారు. కానీ అత్తగారింట్లో ఎంత ఓర్చుకుని ఉందామన్నా ఉండలేనటువంటి పరిస్థితి. భర్త చనిపోయాడు, విధవరాలైపోయింది. చూస్తూ ఊరుకోలేక ఆనాడు ఉన్నటువంటి ధర్మం, పిల్లలు లేరు కాబట్టి, పిల్లలుంటే చేయకూడదు, పిల్లలు లేరు కాబట్టి ఆ అన్న తమ్ముడికి ఆ భార్య నుంచి పెళ్లి చేయొచ్చు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది, ధర్మశాస్త్రం రాకమునిపే వాడుకలో ఉంది. ఇది తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు యోధా. అతడేం చేశాడు, ఈ సంతానం నాది కాదు కదా అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో ఆమెతో విల్లడిగా నీ రేతస్సును నేల విడిచాడు.
అసలు గర్భాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, అసలు పురుషుని స్త్రీని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ పురుషుడు స్త్రీతో దేవుడు ఏం చెప్పాడు అనే ఆలోచన ఇతగాడుకుంటే అలాంటి పని చేసేవాడుగా. ఆదాముని అవ్వని చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన శుభవాగ్దానం ఏంటి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. పెళ్లి చేసుకునేది భార్యాభర్తలు పెళ్లి చేసేది ఎందుకని? వారి సంతానం అభివృద్ధి చెందడం కోసం. దేవుడు తనకి పిల్లలు కావాలని ఒక ఆలోచన, కోరిక తన హృదయంలో ఉంది కాబట్టి మట్టి నుండి మనిషిని చేసి ఆ మనిషికి సాటైన సహాయాన్ని స్త్రీని నిర్మించి వారికి వివాహం చేసి వారిని ఏదైనా తోట్ల పెట్టి వారిని దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి, ఎందుకు దేవుడు అట్లా చేశాడు అని అవగాహన లేకపోతే బ్రతుకులు ఇలాగే తెల్లారిపోతాయి. దేవుడు ఎందుకు పుట్టించాడనే సంగతి ఇతగాడికి తెలియలే. ఇతడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడనే కారణం తెలియదు కాబట్టి నేను సంతానాభివృద్ధి చేయకూడదు అనుకున్నాడు. ఇక దేవుని దృష్టికి చెడుతనం అయింది. అది చెడుతనం అయింది. అంటే కుటుంబ నియంత్రణ పాపము అనేది ఈ విషయాన్ని దానికి సమర్థించదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కుటుంబ నియంత్రణ చాలా ప్రాముఖ్యం. కుటుంబ నియంత్రణ బైబిల్ సపోర్ట్ చేస్తుందని నేను చెప్పను. అలాంటి ఆలోచనతో కాదు ఇతరు ఆ తప్పు పని చేసింది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడు, కానీ సరైన రీతిలో కాపురం చేయలే. దేవుని దృష్టికి చెడ్డవాడయ్యాడు, కోపం వచ్చింది, దేవుడు అతన్ని కూడా చంపేశాడు. ఇద్దరు 2 పెళ్ళిళ్ళు కూడా పెటాకులైపోయినాయి. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే 2 భర్తలు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు అదే స్థితిలో అదే పొజిషన్లో చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు ఏమంటారు ఒకసారి ఆలోచించండి. అయిన వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఏం పట్టుకు పుట్టావే నష్టజాతకురాల, నీ ముఖం చూపించమాకే దరిద్రం, నీలాంటి బతుకు ఎలాంటి పగలకు కూడా రాకూడదే, ముఖం మీదే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఆడదానికి ఆడదే శత్రువు అంట. నేనంట చాలా విషయాలు చూస్తాను. స్త్రీల యొక్క సమస్య పురుషుడు అర్థం చేసుకున్నట్టుగా స్త్రీ యొక్క సమస్య మరొక స్త్రీ అర్థం చేసుకోదు. అదేంటో అది నాకు అర్థం కాని ప్రశ్న. సొలొమోను గారికి అర్థం కాల, నాకెలా అర్థమైంది? దేవునికి స్తోత్రం కలిగినగా. మరి ఇప్పుడు ఈ స్త్రీని ఆదరించే స్త్రీలు ఉండాలి. కొన్ని అంటారా, ఎక్కడ ఎప్పుడు దొరుకుతారా అక్కడ నిందల పాలు చేద్దామా, అబాస్ పాలు చేద్దామా, రోడ్డు గిడి చేద్దామా అనే వాళ్ళు తప్ప, బాధలో ఉన్న వారికి ఆదరణ ఇద్దాం, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తుదాం అనే ఆలోచన ఉండాలి. కానీ గమనించాలి, ఇలాంటి నిందలు ఎన్ని పడ్డాయో బైబిల్ గ్రంథంలో రాయబడలా, మనం అర్థం చేసుకోవాలి. మొదటి భర్త చనిపోయాడు, రెండో భర్త చనిపోయాడు, ఇప్పుడు 3వ కుమారుడు ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ కుమారుడు ఏమో చిన్నవాడు. తన మామ అంటాడు, వెళ్ళిపోమని, పుట్టింటికి వెళ్ళిపో. ఏం మోకం పెట్టుకుని వెళ్ళమంటారండి? ఏం మోకం పెట్టుకుని వెళ్ళమంటారు? మంచి వాళ్ళ కుటుంబం అని, మంచి వాళ్ళని, ఇది ఈ కుటుంబానికి నా తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు ఇలాంటి స్థితి అయిపోయింది నా బతుకని, ఇప్పుడు నా తల్లిదండ్రుల మీద నేను ఎలా ఉండను, వెళ్ళి వాళ్ళకి ఎలా భారం కాను అని ఎంత ఏడ్చుంటుంది. అమ్మ అలా కాదు, నా బిడ్డ పెద్ద అయిన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు ఈ పెద్ద మనిషి? నిలబడలా. అసలు ఈయన గుండెల్లో ఉన్న భయం ఏంటి? అమ్మో నా 2 కొడుకులు చచ్చిపోయారు, ఇప్పుడు ఏమని కూడా ఇస్తే, ఈ 3వ వాడిని కూడా ఇస్తే ఏమేదో మొత్తానికి అనుకున్నాడేమో మనసులో, నష్టజాతకులు అయిన ఉంటుంది, నాకు 3వ కొడుకు కూడా చచ్చిపోతాడు, ఇలా జరగకుండా ఉండాలని తెలివిగా, అమ్మ నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, వీడు పెద్దోడు అయిన తర్వాత అప్పుడు నేను పిలిచి. ఎప్పుడు అర్థమైపోయింది ఇతరగాడి యొక్క ప్లాన్ అంటే, ఇతని భార్య చనిపోయినప్పుడు కోడలను పిలవాలి. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు ఇంట్లోకి వచ్చి ఎవరిని పరామర్శిస్తారు? పురుషులను పరామర్శిస్తారా? స్త్రీలే కదా ఇంట్లో కూర్చునేది. మరి ఆ ఇంట్లో స్త్రీ ఎవరున్నారు? 2 కొడుకులు చచ్చిపోయారు, భార్య చనిపోయింది, 3వ కొడుకు ఉన్నాడు, తండ్రి కొడుకు 2 ఉన్నారు. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు పలకరిస్తాకు వచ్చినప్పుడు ఎవరిని పలకరించాలి? ఇంట్లో ఆడమనిషిని పలకరించాలి. అప్పుడు ఆడమనిషి కౌరంపలా వద్దా? కౌరంపలా. ఎందుకని? ఎక్కడ కౌరంపితే మళ్ళీ వచ్చి ఇక్కడ తెస్తేస్తుందో, మళ్ళీ నా పిన్న చిన్న కొడుకు నుంచి పెళ్లి చేయాలి. ఇక ఆమె జీవితం నాశనం అయిపోవడమేనా? ఆమె జీవితం గురించి ఆలోచన వద్దా? ఇప్పుడు ఈ యూదా కోడలైనటువంటి తామరు ఉన్నటువంటి స్థితి ఏ ఆడపిల్లకైనా వస్తే ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఉంటే ఆలోచించండి. సరే, చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు పక్కన పెడితే, చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు, కాకులు అన్నారండి. కాకులు పొడిచినట్టు పొడుతూ ఉంటారు. సరే, అది తెలిసిందే. నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుద్ది. ఆ నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. మంచిగా ఉన్న మాట్లాడతారు, చెడ్డగా ఉన్న మాట్లాడతారు, కూర్చున్న మాట్లాడతారు, నుంచున్న మాట్లాడతారు, నడిచిన మాట్లాడతారు, పరిగెట్టిన మాట్లాడతారు, ఏది చేసినా తప్పు పడతారు. నచ్చనోడు ఏదో ఒక విధంగా మాట్లాడతానే, రాయెత్తను ఉంటాడు, నిందేస్తాను. వాళ్ళందరినీ మనం పట్టించుకోకూడదని గుండె నిబ్బరం చేసుకుంది అనుకోండి, లోకలందరినీ పక్కన పెట్టేసింది అనుకోండి, మనసాక్షి ఆగుతుందా? మనసాక్షి ఊరకనే ఉంటుందా? మనసాక్షి గద్దించదా? మనసాక్షి వేధించదా? తనలో తాను ఇలా అనుకుని ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకే బతుకు? చచ్చిపో. మొదటి చచ్చిపోయాడు, రెండో వాడు చచ్చిపోయాడు,
ఇప్పుడు మామ పుట్టింటికి తరిమేశాడు, ఇప్పుడు ఇంటికాడ పుట్టింటోళ్ళు సరిగ్గా చూస్తలేదు, ఇరుగు పొరుగు వారి నిందలు రాళ్ళు, ఎందుకు ఇలాంటి బతుకు అని తన మనసాక్షి తనని ఎంత వేధించుంటుందో ఒకసారి ఆలోచించండి. యోధా కోడలైన తామరు గురించి చాలామంది కథలుగా చాలామందికి క్రైస్తవులకే అర్థం కాలేదు యోధా కోడలైన తామర యొక్క జీవితం. క్రైస్తవులకే అర్థం కాలేదు, ఇంక అన్యులకేం అర్థమైంది? మొట్టమొదటి మాట నేను ఏం రాసుకున్నానంటే, శ్రమలో కృంగిపోని తామారు. శ్రమలో కృంగిపోని తామారు. ఈ తామర జీవితం అనేకులకి ఒక మంచి పాఠం. పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోయినటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే మొట్టమొదటి భర్త చనిపోయాడని కావచ్చు, లేకపోతే భర్త విడిచిపెట్టేసాడని కావచ్చు, ఏదో కాని వారి కారణాల వల్ల అలాంటి స్థితిలో ఉన్న ఆడపిల్లలు ఎవరికైనా ఈమె యొక్క జీవితం ఒక గుణపాఠం, ధైర్యాన్ని ఇస్తుంది హృదయం. అలాంటి స్థితిలో తామరు బతకలేదా? తామరు తెలివైన శభాషాన్ని పని చేయలేదా? తన సంతానాన్ని నిలబెట్టుకోలేదా? తన జీవితానికి ఒక విలువ, ఒక పేరు తెచ్చుకోలేదా? క్రీస్తు వంశావళిలోకి చేర్చబడలేదా? నేనెందుకు నా జీవితాన్ని ముగించుకోవాలి అని ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలో అలాంటి పరిస్థితులు ఉంటారో అలాంటి వాళ్ళకి యూదా కోడలైన తామర యొక్క జీవితం ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అలాంటి వాళ్ళకి చచ్చిపోవాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఒకసారి చూడు, తామరను చూడు. మొదటి భర్త చచ్చిపోయాడు, రెండో భర్త చచ్చిపోయాడు, మామ తవిరి వేశాడు, పుట్టింటికి వెళ్ళి కూర్చుంది, పుట్టింటి దగ్గర అనేకమైన నిందలు అయినా కూడా ఆమె చచ్చిపోలేదే, చచ్చిపోవాలనే ఆలోచన కూడా రానివ్వలేదే, ఎలాంటి నెగిటివ్ థింకింగ్స్ రాలేదే, ప్రతికూలత రాలేదే ఆమె హృదయంలోకి. చాలా పాజిటివ్గానే ఉంది కదా, దేవుడి మీద తన భారాన్ని వేస్తుంది కదా, కన్నీరు మున్నీరై దేవుని సన్నిధిలో పడి ఏడుస్తుంది కదా, గోజాడుతుంది కదా. ఆలోచించాలి. యోధా కోడలైన తామర యొక్క జీవితం ఈ రోజున అనేక మందికి ఒక మంచి లెసన్ అని చెప్పొచ్చు. గుణపాఠం వేరు, పాఠం వేరు. ఈమెను బట్టి మనం నేర్చుకోవాలి. ఈ రోజున నీకు ఎలాంటి సమస్య వచ్చిందో నాకు తెలియదు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇది. వినేవారికి కాదు, చెప్పేవాడికి కూడా దోస్తుందంట దేవునికి వాక్యమైన ఖడ్గం, రెండంచులు గల ఖడ్గం, వినేవాడికి చెప్పేవాడికి కూడా. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అంటే మీ స్థితిలో గత విజయ్ కుమార్ గారి మీటింగ్లో మొట్టమొదటి రోజు మనం విన్నాం, ప్రతికూలతలు 4 రకాలుగా ఉంటాయని చక్కని విషయాలు తెలియజేశారు. ఎన్ని విషయాలు? కుటుంబ పరంగా, పరిస్థితుల ప్రభావం, ప్రకృతి ప్రభావం, కొన్ని సందర్భాలు దేవుడే ప్రతికూలత అవ్వచ్చు, ఇంటోళ్ళు ప్రతికూలత అవ్వచ్చు, వీధుల వాళ్ళు ప్రతికూలత అవ్వచ్చు, ప్రకృతి ప్రతికూలత కావచ్చు, అలాగే దేవుడే ప్రతికూలత కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే విషయాలు మనం చక్కగా విన్నాం. సరే, ఆ 4 విషయాలు పక్కన పెడితే ఏమని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కృంగిపోకూడదనే విషయాన్ని నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 24:10 ఏం చెప్తుందంటే, శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు. గత మంగళవారం ఉపవాస గుడిలో కూడా దేవుడు చక్కగా మాట్లాడారు. దేవునికి వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. శ్రమ లేనిదే మనకి మేలు లేదు. ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం ఈ మాట చెప్తాను. ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళి కష్టపడితేనే కానీ జీతం రాదు, కష్టపడితేనే జీతం వస్తుంది, కష్టపడితేనే జీతం వస్తుంది. నేను అంటాను, శ్రమ పడితేనే దీవెన వస్తుంది, శ్రమ పడితేనే ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలనగా లోతుగా మనం చూస్తే, విత్తనంలో చెట్టులో విత్తనం దాగుంది, అవునా కదా? గుడ్డులో కోడిపిల్ల, కోడిపిల్లలో గుడ్డు దాగి ఉంది, అవునా కదా? మేఘంలో వర్షం దాగుందా లేదా? అలాగే మనం చూస్తే శ్రమలో ఆశీర్వాదం దాగుంది, శ్రమలో ఆశీర్వాదం దాగుంది. అందుకనే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, శ్రమ నుండి ఇండుట నాకు మేలన్నాడా కీడన్నాడా? మేలన్నాడు. శ్రమలే అభిషేకం, శ్రమలే ఆశీర్వాదం, శ్రమలే దీవెన, శ్రమలే ఓర్పుని తీసుకొస్తాయి. ఆ వచనం కూడా చూపిస్తాను నేను. భక్తుడైనటువంటి యోబు గారు ఈ మాట అన్నారు. యోబు గ్రంథం 5:7 నరులు భూమి మీద అంటే ఎందుకు పడుతున్నారంటే, నరులు భూమి మీద శ్రమానుభవమునికే పుట్టుచున్నారు, శ్రమానుభవముకే పుట్టుచున్నారు. పుట్టిన ప్రతి మనిషి కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏమనుకుంటాడంటే, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు, ఎంతకాలం ఈ అవరోధాలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు, ప్రతికూలతలు, చచ్చేంత వరకు తప్పవానికి తిప్పలో అని ప్రతి మనిషి హృదయంలో ఒక కెరటంలాగా ఎగిరి పడేటటువంటి ప్రశ్నలు కోకలలో. నేను అంటాను, గత వారం చెప్పాను, మరలా చెప్తున్నాను, మంగళవారం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. శ్రమ లేకుండా ఉండాలి అంటే, అశాంతి లేకుండా ఉండాలి అంటే, శాంతి కలిగి ప్రశాంతంగా ఉండాలంటే
సమాధి దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండదు. సమాధి దొడ్డి తప్ప పరిశుద్ధమైన స్థలం, ప్రశాంతమైన వాతావరణం సమాధిలో తప్ప ఇంకెక్కడ ఉండదు ఈ భూప్రపంచం మీద. ఒక బరియల్ గ్రౌండ్లోనే ఉంటుంది. అక్కడ వాళ్ళకి కళలు ఉండో, భయాలుండో, ఇన్స్ట్రుమెంట్స్ ఉండో, అవేంటి ఇన్స్టాల్మెంట్స్ ఉండో, అప్పులుండో, ఆ బిల్లు కట్టాలి ఈ బిల్లు కట్టాలి. వాళ్ళకి ఏమైనా తెలుసా? మట్టిలో పెట్టి పూడ్చిన తర్వాత. ఒక క్రికెట్ ఆడుతున్నటువంటి వ్యక్తి బ్యాటింగ్ చేస్తున్నంత వరకు టెన్షన్ పడతాడు. ఎప్పుడు టెన్షన్ పోద్ది? అవుట్ అయిపోయాక టెన్షన్ ఉండదేగా. ఇదేంటి అయిపోయింది ఆట. అలాగే మన జీవితం అనే ఆట ఎప్పుడైతే ముగిస్తామో అప్పుడు టెన్షన్ ఉండదు. అందుకనే ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, డాక్టర్లు కూడా చెప్తున్న ఒక సలహా ఏంటో తెలుసా? టెన్షన్ పడడం వల్ల సగం ఆయుష్ తగ్గిపోద్దంట. టెన్షన్ పడడం వల్ల సగం ఆయుష్ తగ్గిపోద్దంట. ఎన్ని తెలిసినా టెన్షన్ పడకుండా ఉండం మనం. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు టెన్షన్ పడడం వల్ల వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు 3 ఎత్తు ఎక్కువ చేసుకోనగలవా? నువ్వు ఎత్తు 3 ఎక్కువ చేసుకోనగలవా? టెన్షన్ పడడం వల్ల. పడిపోయి ఆకాశానికి అరచేయి పెట్టి ఆపేసేయగలవా? ఆపలేవు. కాబట్టి టెన్షన్ పడడం వల్ల తిప్పలే తప్ప ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మారు. నేను అంటాను, యోధా కోడలైన తామరు భర్త చనిపోయాడు, 2వ భర్త చనిపోయాడు. ఇక ఆమె జీవితం అల్లకల్లోలం అయిపోయింది. అనేకమైన ప్రశ్నలు. ఓ భర్త చనిపోయినటువంటి భార్య నన్ను ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించింది. నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను ఎప్పుడు కూడా అలవాటుకు ఒక మాట చెప్తాను, కారణం లేకుండా సమస్య రాదు, పరిష్కారం లేని సమస్య ఉండదు, సమాధానం లేని ప్రశ్నే ఉండదు అంటా ఉంటాను. కానీ ఆమె వేసే ప్రశ్నలకి అబ్బో సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయే అనుకున్నా. ఇలా అర్ధంతరంగా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. నేనేం పాపం చేశానని దేవుడు నా మీద ఇలాంటి కక్ష కట్టాడు. అందరూ బాగానే ఉన్నారు, నాతో పాటు పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి యవన బిడ్డలు, నాతో పాటు పెరిగిన యవన స్త్రీలు, నా స్నేహితులు చాలా మంది తన భర్తలతో కాపురం చేస్తూ పిల్ల పాపలతో హ్యాపీగా తమ జీవితాన్ని లైఫ్ ముందుకు వెళ్తున్నారు కదా. నా జీవితాన్ని ఎందుకు దేవుడు ఇలా చేశాడు? దేవుడికి నేనేమన్నా గిట్టనా? దేవుడికి నేనేమన్నా, ఆ దేవుడు నా మీద ఏమైనా పక్షపాతం చూపిస్తున్నాడా? ఎందుకు దేవుడికి నేనంటే అంత కోపం, అంత ద్వేషం, అంత ఈర్ష కట్టకట్టుకుని నా మీద పెట్టేసేటంటే బాధలన్నీ? ఈ భూ ప్రపంచం మీద మనుషులు ఎవరు లేనట్టు, నేను ఒక్కటే ఉన్నట్టు నా మీద పెట్టేసేటంటే భారం, నాకే పెట్టేటంటే ఎంత బాధ, నాకే పెట్టేటంటే ఎంత వేదన, నాకే రావాలా ఈ సమస్యలన్నీ? మనుషులకు కాకపోతే చెట్లకి పుట్లకి వస్తాయా? మనుషులు బ్రతుకున్నంత కాలం సమస్యలు వస్తాయి పోతాయి. ఎడ్ల బండికి 2 చక్రాలు లేదే ఎద్దుల బండి నడవదు. అలాగే మానవ జీవితం కూడా ఈ 2 చక్రాలు అంటే సుఖ దుఃఖాలు అనేటటువంటి ఈ 2 చక్రాలు లేదే మానవ జీవితం అనే బండి కూడా నడవదు. రాత్రి ఏడుపోవచ్చు, ఉదయమే నవ్వచ్చు అన్నాడు పౌలు గారు. నేను ఎప్పుడు బలహీనున్నే అప్పుడే బలవంతుని అన్నాడు. ఈ రాత్రి మనకి ఏడుపు, తెల్లారితే నవ్వు, రాత్రి అయితే ఏడుపు. ఏమో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో మన జీవితం. ఒకసారి జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఒకసారి ఏమి లేని పరిస్థితి, ఒకసారి పంచపక్ష పరమన్నాలు, ఒకసారి గంజి నీళ్ళు కూడా ఉండవు. ఉంటాయి పరిస్థితులు. కోట్లు ఉండొచ్చు, వాళ్ళే వాళ్ళు రేపొద్దున ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఎప్పుడు ఎలా నష్టం వస్తుందో, ఎప్పుడు ఎక్కడ దిగజారిపోతామో మనకు తెలియదు. సమృద్ధి నేను ఎరుగుదును, దీనస్థితిని నేను ఎరుగుదును. ఎవరంటారు ఈ మాట? పౌలు గారు. దీన స్థితిలోను సంపన్న స్థితిలోను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్న అది మనం నేర్చుకోవాల్సింది. ఆత్మీయులారా, దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యూదా కోడలైన తామరు తన భర్త చనిపోయాడు, 2వ భర్త చనిపోయాడు, తన జీవితం అతలాకుతలం అయిపోయింది. కృంగిపోలేదు. ఆమెతో పోల్చుకుంటే నీ సమస్య ఒక సమస్యేనా? ఒకసారి ఆలోచించు. మనకున్న పరిస్థితి మెరుగేలే అని ఎప్పుడు అనుకున్నా తెలుసా? ఒక వ్యక్తికి పడి చెయ్యి ఇరిగిపోయింది, అమ్మో ఎంత కష్టం వచ్చేసింది అనుకుంటాడు. 2 చేతులు లేనోడు కనిపించినప్పుడు అప్పుడు అర్థమైంది ఆడి మీద నేను మెరిగాగా. ఇల్లు కట్టుకున్నాం, ఏసీ లేదు, ఎండాకాలం, చిచ్చి ఇంత ఇల్లు కట్టుకుని ఏసీ లేకపోవటం ఏంటే మన బతుకు అనిపిస్తుంది. ఒకసారి రోడ్డు మీద ఫుట్పాత్ మీద దోమలు కొట్టుకుంటూ దుప్పటి కూడా లేకుండా సరైన వస్త్రాలు కూడా లేకుండా పడుకుంటారు చూడండి, వాళ్ళని చూసి అప్పుడు అనిపిస్తుంది చిచ్చి చాలా మెరుగు మన జీవితం అనిపిస్తుంది. అంటే నేను ఒక పోలిక. ఇప్పుడు నేను అంటాను, ఏమైనా ముందు పెట్టుకుంటే ఆమెకు వచ్చిన సమస్య ముందు, ఆమెకు వచ్చిన బాధ ముందు, ఆమెకు వచ్చిన వేదన ముందు మన వేదన ఏపడి చెప్పండి. భర్త లేడు, పిల్లలు లేరు,
పోనీ భర్త చచ్చిపోతే చచ్చిపోయి పిల్లలన్న పుట్టారు అనుకోండి, ఆ పిల్లల మీద ఆధారపడి బతుకుద్ది మా తల్లి. పిల్లలు పుడితే రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆనాటి ధర్మం ఏంటంటే పిల్లలు లేకపోతే ఇక నెక్స్ట్ రెండో వాడికి ఇవ్వాల్సిందే, వాడికి పిల్లలు లేకపోతే మూడో వాడికి ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. అది ధర్మం. సరే, నరులు శ్రమానుభవనికే పుట్టుచున్నారు అని యోబు గారు అన్నారు కదా. ఏమండి, ఇంకొక మాట చెప్పాలండి. మన క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులలో కూడా కొంతమంది ఉంటారు, అన్యులు కావచ్చు, ఎవరి జీవితమైనా ఇలా అయిందనుకోండి, వెంటనే మాట్లాడే మాట ఏంటో తెలుసా? కొంతమంది జాతకాలు చూడలేదేమో. ఏమండి, ఈ మధ్య ఇలాంటి డిస్కషన్ ఒకటి నా దగ్గరికి వచ్చింది. ఏమో ఎందుకు వద్దనుకుంటున్నారు అని అడిగాను. ఓ చెల్లిని అడిగితే జాతకాలకు వెళ్ళలేదనయా, అమ్మ అబ్బాయి చాలా మంచోడుగా అయినా కానీ మా మావి చూసాడనయా, ఓ చోట జాతకం బాగానే ఉంది, ఓ చోట జాతకం బాగాలేదనయా. అలాగే మా చిన్నక్క పెళ్లి కూడా చేసాం, 4 సంవత్సరాలు పుట్టింట్లో ఉండిపోయింది, మరి ఇప్పుడు బాగానే ఉన్నారుగా, బాగానే ఉన్నారు. మరి ఒకటి కుదిరింది, ఒకటి కుదరపోతే ఏంటి? ఇప్పుడు రూపాయి, మన ఊళ్ళో రూపాయి, భీమవరం వెళ్ళినా రూపాయి 10 రూపాయలు అవ్వదుగా. మరి జాతకం ఒకరి దగ్గర కలిసి మరొకరి దగ్గర కలవపోతాం ఏంటి? ఇప్పుడు జాతకాలు చూసేవాళ్ళని నేను విమర్శించట్లేదు, చూపించుకునే వాళ్ళని నేను విమర్శించట్లేదు. ఇలా జరిగింది కారణం జాతకాలు కలవలేదు, జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు, అందుకని ఇలా అయిపోయింది అంటారు. సహజంగా అంటారు, సహజంగా మొట్టమొదటి మాట అంటారు. పైగా ఇప్పుడు కామెడీగా మాట్లాడే మాటలు ఏంటంటే, ముందు భార్య భర్తల జాతకాలు కదరా బాబు, అత్త కోడల జాతకాలు చూడాలరా అంటారు. ఎందుకని? అసలు అత్త కోడలకు పడదు కాబట్టి. ఏదో కోసిన భార్య భర్తలు కలిసిపోతారు, ఈ అత్త కోడలు కలవరు. కరవమంటే కప్ప కోపం, ఇవ్వమంటే పాము కోపం అన్నట్టు ఉంటారు వీళ్ళు. అందుకని ఇప్పుడు అత్త కోడలకి జాతకాలు చూపించుకుని పెళ్లి చేసుకుంటే మంచిది అనుకుంటున్నారు ఇప్పుడు. ఏసు రక్తమే చేయం. నేను అంటాను కదా, జాతకాలు చూపించుకుని పెళ్లి చేశారు, టీవీ నేన్లు చూపించారు, జాతకాలు కూడా కలిసి అబ్బా అటు ఇటు కూడా నెంబర్ 1గా పరిస్థితి. వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తూ ఉన్నారంట. పెళ్లి చేసుకుని వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి, ఆ టాటా ఏసీ ఏదైతుందో అది యాక్సిడెంట్ అయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు చనిపోయారంట. మరి జాతకాలు బాగానే కలిసినాయిగా, మరి ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఏమండి, దీర్ఘాయువు అనేది దేవుని హస్తకృతమై ఉంది, దేవుడి చిత్తం అది. ఆయన ఎప్పుడు కమ్ అంటే వచ్చేయాలంతే, నరులారా తిరిగి రండి అని యెహోవా. జాతకాలో లేదు మన బతుకు, మన క్రియలను బట్టి ఉంటుంది మన బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి మాటలు ఎన్ని అన్నారో, అన్ని నిందలు పడింది. శ్రమ ఏం కలిగజేస్తుందో తెలుసా అండి? శ్రమ ఏం కలిగజేస్తుందో తెలుసా? ఓర్పును కలగజేస్తుంది. ఓర్పు. ఒక వీడియోలో ఒక చిన్న వీడియో క్లిప్ నేను చూశాను. దాంట్లో ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒక ఇనుప పనిముట్టుని అగ్నిలో ఒత్తిడి చేస్తారండి. అగ్నిలో దాన్ని టెంపరీ చేశారనుకోండి, చిన్నపాటి అగ్ని, అది కొడవలుగా తయారవుద్ది లేదా గొడ్డలుగా తయారవుద్ది. ఇంకా ఎక్కువ ప్రెషర్, ఇంకా ఎక్కువ ఒత్తిడి, ఇంకా ఎక్కువ శ్రమ ఆ ఇనుప పనిముట్టుకి పెట్టారనుకోండి, అది ట్రైన్కి ఉపయోగిస్తారంటండి. ట్రైన్కి అదే ఇనుప పనిముట్టుని ఇంకా ఎక్కువగా టార్చర్, ఇంకా ఎక్కువగా శ్రమ, ఇంకా ఎక్కువగా ఒత్తిడి, ఇంకా ఎక్కువగా అగ్ని, 7 అంతల కొలిమి, భయంకరమైన కొలిమిలో పెట్టి ఆ ఇనుప పనిముట్టుని కాల్చిన తర్వాత తయారు చేసే వస్తువు, తయారు చేయబడే పాత్ర, ఆ పనిముట్టు ఏదైతే ఉంటుందో అది విమానానికి ఉపయోగిస్తారంటండి. అంటే ఒక పనిముట్టు, ఇనుప పనిముట్టు, అది కాలేటటువంటి ఒత్తిడిని బట్టి అది ఉపయోగించబడేటటువంటి పరిస్థితి మారుతుంది. మనం ఎంత ఎక్కువగా ఒత్తిడికి గురవుతామో, ఎంత ఎక్కువగా నల్లగొట్టబడతామో అంత ఎక్కువగా వాసన, ఎంత ఎక్కువగా మనం కాల్చబడతామో. శాలిమరాజు గారు కూడా చక్కని పాట రాశారు కదా, కాల్చబడకపోతే ఎంతండి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. శాలిమరాజు గారు రాసినటువంటి పాటల్లో ఓ పాట, అద్భుతమైన పాట. దేవునికి స్తోత్రం. చక్కని పాట అది. ఆ పాట ఒక చరణం పాడుకుందాం. ఏం పాటమ్మా అది? స్టార్టింగ్లో నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు,
నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. రెండో వచనం, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి స్తోత్రం. ఈ పాటను బట్టి మనం నేర్చుకోవాలి, శ్రమ ఏం కలిగజేస్తుందంట? ఆశీర్వాదం. శ్రమల కొలిమిలో కాల్చబడకపోతే యేసయ్య రూపు మనకి రాదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, కాల్చబడకపోతే స్వర్ణానికి విలువ లేదు. బంగారం ఎంత కాల్చబడితే అంత శుద్ధ సువర్ణంగా మార్చబడద్ది. అందుకనే భక్తుడైన యోబు గారు అన్నారు, నీవు నన్ను శోధించిన పిమ్మట నేను శుద్ధ సువర్ణం వలె మార్చబడుతున్న. శోధన, సమస్య, శ్రమ అంతకంతకు మన జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది తప్ప శ్రమ ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే, ఈ శ్రమను బట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరుగుదము. ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గు పరచదు. ఎంత ఓర్చుకున్నానండి, నా సంగతి మీకు తెలుసు. ఏమండి, దేవుడు ఫలాన్ని ఇవ్వలేదా? కృపనివ్వలేదా? ఆయన హస్తాన్ని దేవుడు తోడుగా ఉంచలేదా? అవమానం పొందుకున్నావా? తల ఎత్తేలా చేశాడు దేవుడు. ఓర్చుకున్నాం, 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 ఓర్చుకున్నాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపును. నా మీదకి వచ్చిన నిందలే కానీ, నా మీదకి వచ్చిన పరిస్థితులే కానీ లోకస్తులైతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తాడో పేడో జుట్లు పట్టుకుంటాం, కొట్లాడుకుంటాం, రకరకాల పరిస్థితులు అయిపోతాయి. రకరకాల తిట్లు, రకరకాల అబద్ధాలు, రకరకాల అవమానాలు, రకరకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక్కటే పాటించాను, మౌనం. ఒకటే నమ్మాను, మౌనమే సమాధానం, కాలమే పరిష్కారం. శ్రమలో తామారు కూడా ఓర్పు కలిగి ఉందండి. అందుకని ఆమె క్రీస్తు వంశాలలోకి చేర్చబడింది. రాబోయే రోజుల్లో, అంటే రేపటి దినమున మనం క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే క్రైస్తవులమైన మనం ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఓర్పును కోల్పోయామా ఆత్మీయతను కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోయామా ఆధ్యాత్మికంగా పతనమైపోతాం, ఆధ్యాత్మికంగా పతనమైపోయామా సాతాను చేతులకు చిక్కిపోతాం, సాతాను చేతులకు చిక్కిపోయామా కొల్లబొడి చేస్తాడు, పట్టుకుని కొల్లబొడి చేస్తాడు, నాశనం చేస్తాడు, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. తామారు క్రీస్తు వంశావళిలో చేర్చబడినట్లు ఈ రోజున నీవు నేను దేవుని రాజ్యంలో, దేవుని నిత్య రాజ్యంలో చేర్చబడాలంటే ఆమె శ్రమలో ఓర్పు కలుగున్నట్టు
చూసింది 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 చూసింది, టైం రావాలి టైం రావాలి టైం రావాలి టైం రావాలి. ఓర్పు పట్టిందండి, ఓర్పు పట్టింది, ఓర్పు పట్టింది. దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ తప్పిపోలేదండి. భర్త చనిపోయిన తర్వాత, పుట్టింటికి వెళ్ళిన తర్వాత అడిగేవాడు లేడు, భర్త లేడు, మామ లేడు. అడిగితే ఏదైనా సమాధానం చెప్పొచ్చు. అక్కడ ఆమె ఇంకొక రకంగా ఏదైనా తప్పు చేసింది అనుకోండి, మామ అలాగే వెళ్ళి రాళ్ళెట్టు కొడతాకి చంపడానికి ప్రయత్నించాడు అనుకోండి, ఏ నువ్వు చేసింది ఏంటి, నీ బిడ్డ పెరిగి పెద్దోడయ్యాడు, నాకు పిలిచి పిల్లనిచ్చావా, నాకు పిలిచి పెళ్లి చేసావా, క్షమించాలి, నీ బిడ్డకిచ్చి నన్ను పెళ్లి చేసావా, అత్తగారు చచ్చిపోయారు నన్ను పిలిచావా, కౌరింపావా, ఏ ఆమెకు నోరు లేదా, ఆడవాళ్ళకి నోరు లేదా? ఆమె దారి తప్పలా, ఓర్పు పట్టింది శ్రమలో, దారి తప్పలా. ఆ ప్రాంతంలో చాలామంది చాలా రకాలుగా జీవిస్తున్నారు, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆమె కనబడ్డ వాళ్ళతో పోయిన, తప్పు చేసిన అడిగేవాళ్ళు లేడు. చేసిందా? ఏ మామ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? యవ్వన వయసులో ఉందండి, యవ్వన వయసులో ఉంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పిలిస్తే ఆగుతాడా? ఎవడైనా ఆగుతాడా? మరి ఆమె ఎలాగైనా తప్పు చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీటి మీద ఓడ జాడ, బండ మీద సర్పము జాడ, కన్యకతో పురుషుని జాడ. ఎవరు కనిపెట్టలేరండి. తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళని పట్టుకోవడం ఎవరి తరం కాదు, అంతే కదండి. తప్పు చేయని వాళ్ళే బయటపడిపోతూ ఉంటారు, తప్పు చేయని వాళ్ళే అన్యాయం అయిపోతూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు, తప్పు లేని వాళ్ళు బలి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విషయాలు మన అనుభవాలు మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం. నేను ఇక్కడ ఇంతకే మాట చెప్పినంటే, తన మావ దగ్గరికే వెళ్ళింది తప్ప వేరే పరాయి పురుషుని వంక చూడలేదు. ఆమె కామపు కోరికలతో తన మావ దగ్గరికి వెళ్ళలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆమె వేష కాదు, జాగ్రత్తం చేయలేదు. ఆమె చేసిన పని నీతి కలిగిన పని. తామరు అనే మాటకు అర్థం ఏంటని చెప్పానండి. ఖర్జూర వృక్షం, ఈత చెట్టు తిన్నగా ఉంటుంది, వంకర లేనిది. అలాంటి పేరుకు అర్థం ఇచ్చినటువంటి జీవితం అండి ఆమెదే. ఆమె జీవితంలో వంకర లేదండి, ఆమె జీవితంలో పాపం లేదండి, తప్పు చేయాలని ఆలోచన ఆమెలో లేదండి. మామను నిలదీయలేదు, లేకపోతే తనకు నచ్చినట్టుగా జీవించలేదు. ఇప్పుడు నేను పాడిన పాట ప్రకారము, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతేచి. ఈ వచ్చిన నీ పదాన్ని, ఈ పాటని ఆమెకు ఆపాదించవచ్చు. ఆమెలో ఒక ఆశ ఉంది, ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుడు నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు రూపించాడు? ఆయనకు బిడ్డలనివ్వాలి, సంతానం అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి. నా జీవితం మోడు బారిందిగా ఉండటానికి వీల్లేదు, నేను ఫలించాలి. ఎలా ఫలించాలి? ఎలా పడితే అలా కాదు. నేను ఏ ఇంట్లోకి అయితే అడుగు పెట్టానో ఆ ఇంటి వారి మూలముగానే నా వంశాన్ని నేను నిలబెట్టుకోవాలి. మరేం చేయాలి? చిన్నవాడిని తీసుకుని పెళ్లి చేయట్లేదు మామ. ఇప్పుడు మామే తన ఊరంట వేరే ఊరికి వెళ్తున్నాడు, తెలిసింది. అందుకనే నీతి కలిగినది కాబట్టి, యథార్థ పుర్రులు కాబట్టి, తప్పు చేయాలని ఆలోచన తనకు లేదు కాబట్టి, కాంప కోరికలు తీర్చుకోవాలనుకునేది కాదు కాబట్టి, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్లకుండా తన మామ దగ్గరికి వెళ్ళిందండి. దాన్ని చూసి చాలామంది చిచ్చి ఎలాంటిదా అని చీ కొడతా ఉంటారు ఆమెని. ఆమె ఆంతర్యం తెలియదు ఎవరికి. అందుకనే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరందరాన్ని చూస్తారనేది. మనందరం తామరు పై జీవితాన్ని చూసాం, కానీ ఆమె హృదయంలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? నా జీవితం మోడు బారిపోవడానికి వీల్లేదు, నా జీవితం ఇలా సమస్యపోవడానికి వీల్లేదు, ఇలా ముగిసిపోవడానికి వీల్లేదు. నా దేవుడు ఇంటికే నన్ను పుట్టించింది కాదు, నాకు గర్భాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ గర్భం ద్వారా పిల్లల్ని కనాలి, ఖచ్చితంగా దేవునికి నేను పిల్లల్ని ఇవ్వాలంతే. ఎలా పడితే అలా అలా అని అనుకోలేదు సుమా. అది ఇప్పుడు మీకు అర్థమైపోవాలి సబ్జెక్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్న ఉందండి. 7 సంవత్సరాలు కాపురం చేసినాడు పాపం. భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలు అయిందంట. 84 సంవత్సరాలు విధవరాలుగా మందిరాన్ని విడవక ఉపవాసములుంటూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలోనే పడి ఏడుస్తుందంట. ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తుందంట. బాబా అసలు ఆమె ఎంత గొప్ప మహాత్మురాలంటే, పుణ్యాత్మురాలంటే, ఆమె జీవితం ఒక పక్క బలైపోయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా చేసేవాడిని దేవుని మీద నెపవేసి దేవునికి దూరం అయిపోయిన వారు కోకోలలో. భర్త చనిపోయి 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి ఏనాడు కూడా దేవుని ఒక మాట అనకుండా ఇశ్రాయేలీయుల రక్షణ కోసం, రక్షకుడి కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నా జీవితం ఏమైపోయినా పర్లేదు, ఇశ్రాయేలీయులు రక్షించబడాలి, ఇశ్రాయేలీయులకి రక్షణ ఉద్భవించాలి, రక్షకుడు రావాలి,
లేఖనాలు ఎరిగినది కాబట్టి, దేవుని బైబిల్ చరిత్ర ఎరిగినది కాబట్టి ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఇశ్రాయేలీయుల రక్షకుడి కొరకు ప్రార్థన చేస్తుందండి అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ మాటలు, ఈ మొట్టమొదటి మాట ప్రకారం ఆఖరి మాటని చెప్పి ముగిస్తాను, 2 మాటలకు వెళ్తున్నాను. శ్రమ కలిగిందని తామారు పెడత్రోవ పట్టలేదు. ఏమండి, అవునా కదా? మనకి ఏ దారి లేనప్పుడు మనం వెళ్ళే దారిని తెలుసా? పెడద్రోవ, అన్యాయం, అక్రమం, అధర్మం. మనం నీతిగా ఏమీ చేయలేకపోతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు, నీతిగా ఏడ్చి మనం ఏం చేస్తున్నాం, ఏమో దొరికింది మనకి, ఏమో లభించింది. ప్రతి ఒక్కడు అక్రమంగా అడ్డు ద్రోవలు తొక్కుకుంటూ వెళ్తారు. అంతెందుకు, దేవునికి స్తోత్రం. నాకు కూడా ఎన్నో ఆలోచనలు. నో, కాదు కాదు, సత్యమేవ జయతే, ఏసు రక్తమే జయం, సత్యమేవ జయతే. ఎంతో మంది ఎన్నో ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను దేవుని సేవకుడిని, అలా చేయను. అంతే, సత్యమేవ జయతే. ఆ సత్యమే నాకు నెమ్మదినిచ్చింది, ఆ సత్యమే నాకు విజయాన్ని ఇచ్చింది, ఆ సత్యమే నాకు సంతోషాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళేదో చెప్పారని, ఏలేదో చెప్పారని లేనిపోయిన అక్రమంగా నేను దారులకు వెళితే ఇంకా ఎంతో భయంకరమైన పర్యావసనాలు ఫేస్ చేయవలసి వచ్చేది. దేవుని సేవకునిగా వాక్యానికి కట్టుబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, తామారు కూడా పెడత్రోవ పట్టలేదండి, నిలబడింది. దేవుడిచ్చే సమయం కోసం వేచి జీవించింది. కన్నీళ్ళు వృధా కాల సమయం వచ్చింది, ఆ సమయం జోలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరికొన్ని విషయాలు చదువుతాను. మరి రెండో సందర్భం, 2 మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 38వ అధ్యాయం 12 నుంచి కొన్ని విషయాలు. ఆదికాండము 38వ అధ్యాయము 12వ వచనం చదువుతాను, చూడండి. చాలా దినములైన తర్వాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొందాడు. అతను ఒక్కనే దుఃఖ నివారణ పొందాడు. అదుల్లమీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. దాని మావ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళుచున్నాడని తామారునకు తెలుపబడాను. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తన వైదవ్య వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో ఉండు ఎనాయిము ద్వారమును కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున ముఖం కప్పుకుంది ఎవరో అనుకున్నాడు. ఈయనకి కూడా తెలియదు వాస్తవానికి. నిజం తెలిస్తే ఆయన అలా చేసేవాడు కాదేమో. కప్పుకొనినందున వేసి అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకామె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. అందుకతడు నేను మందల నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి ఆయన. అతని వలన అతని ఇంటి వంశంకురం అంటే తన ఇంటి పేరిట తన మా వలన గర్భవతి అయింది తప్ప చెడు మార్గాలకు పోయి గర్భవతి అవల. ఆమె ఆశ గొప్పది, ఆమె ఆలోచన గొప్పది, ఆమె తృష్ణ గొప్పది, ఆమె ప్రణాళిక గొప్పది. ఆమె దేవుని చిత్తాన్ని గమనించింది. దేవుని చిత్తానుసారంగా పిల్లలను కనాలనుకుంది. ఎలా అయినా దేవుడు ఇదిగో ఈ యోధా వంశంలో నుంచి యేసు ప్రభులు వారు రావాలి. యేసు ప్రభులు వారు రావడానికి నేను ఒక మార్గం అవ్వాలంతే, నా గర్భాన్ని ఇచ్చేయాలంతే దేవుని కోసం అనుకుంది. అంతే తప్ప ఆ రోజు తప్ప ఇంకెన్నడూ కూడా మామ దగ్గరకి ఆమె వెళ్ళలేదు, కోడల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఆమె కామపు కోరికలు తెచ్చుకోవడానికి వేరొక దానితో ఆమె ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మంచి ఆలోచనతో వెళ్ళింది కాబట్టి చూడండి, ఒకే సమయానికి ఆమె గర్భాన్ని ధరించింది. ఇక అది మరి పదే జరగదని దేవునికి తెలుసు కాబట్టి చూడండి, ఒకే కానుపులో 2 పిల్లలకి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 పిల్లలకి జన్మనిచ్చింది. లేవియాకాండం 18వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను. లేవియాకాండం 18వ అధ్యాయం 15వ వచనం ప్రకారం కోడలి మానచ్ఛాదనం తీయకూడదు, ధర్మశాస్త్రం చెప్తుంది ఈ మాట. లేవియాకాండం 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారము పరుని భార్యతో శయనించు వాడిని రాళ్లతో కూడా చంపాలి అని చంపేయాలంతే. మరి ధర్మశాస్త్రం ప్రకారం 2 శిక్షకు అర్హులే, 2 శిక్షకు అర్హులే. కానీ ఇతగాడు వచ్చి ఏమంటాడు, ఆమె గర్భవతి అని తెలుసుకుని వచ్చి ఏమంటాడు, బయటికి తీసుకురండి, ఆమెను జుట్టు ఇడుచుకుని బయటికి తీసుకురండి, రాళ్లతో కూడా చంపేయండి. దేవుని వాక్యం అందుకనే చెప్తుంది రోమపత్రిక 2:1 తీర్పు తీర్చువో మనుష్యుడా, నీవు కూడాను అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? దొంగిలించవద్దని చెప్పే నీవు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరించదవా? ప్రశ్నార్థకమైన మాట. ఎవరు సమాధానం చెప్పగలరు దీనికి?
అందుకని అంటారు కదా మన పాఠ్య పుస్తకాల్లో కూడా, తప్పులెంచువారు తండోపతండంబు ఉరివి జనులకెల్లా ఉండు తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయ్యా. ఇతగాడేమో ఎవరితో వేషతో పాపం చేసేసాడు, ఈమె కోడలు మాత్రం ఏదో తప్పు చేసిందని మూడో కాలు మీద వచ్చేసాడు తప్పుకి శిక్ష వేద్దామని. మరి నీ తప్పు? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, అరే నాయనా, ముందు నీ కంట్లో దోలాన్ని తీసుకో బాబు. నీ గంటలో దోలాన్ని తీసుకుంటే ఎదుటి గంటలో నలుసు తేటగా కనబడుతుంది. నీ గంటలో దోలాన్ని పెట్టుకుని ఎదుటివాడి గంటలో నలుసు తీయడానికి ప్రయత్నిస్తున్నాం ఏంటి? ఈయన గారికి ఆపదించవచ్చు ఇక్కడ, యోధా గారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆఖరిగా అద్భుతమైన విషయాలు చెప్పి ముగిస్తాను. ఈమె మావతో వెళ్ళడానికి గల కారణాలు చెప్తాను వినండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే నిరీక్షణ కలిగిన తామారు. నిరీక్షణ ఉంది, దేవుని చిత్తం, నేను మూడు బారిన జీవితం కలిగి ఉండకూడదు, నేను ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అది దేవుని చిత్తం, నెరవేర్చాలనుకుంది. అందుకని వెళ్ళింది. ఆదికాండం 1:28, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పొందుకుంది. స్త్రీ గర్భం ఎందుకో తెలుసుకుంది. దేవుని కోసం పిల్లలు కనాలి, వంశావళిని నిలబెట్టాలి అని మావ దగ్గరికి వెళ్ళింది. కామపు కోరికలు తీర్చుకోవడానికి మాత్రం కానే కాదు. స్త్రీ గర్భం ఎందుకో తెలుసుకుంది. ఈరోజు చాలా మంది స్త్రీ గర్భాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు తెలుసా? అవతల వారి సంథింగ్ ఏమంటే వీళ్ళు సేకరించి వీళ్ళకి ఇంజెక్షన్ చేయిస్తే పురుషుడు కలవకుండానే వేరొకరి కణాలను వీరికి ఎక్కిస్తే వేరే నవమాసాలు మోసి పిల్లలు కని వాళ్ళకి చేస్తున్నారు. డబ్బుల కోసం గర్భాన్ని అమ్ముకుంటున్నారు. ఈ రోజున పిల్లలను కని డబ్బులకు అమ్మేస్తున్నారు. ఈ రోజున పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం వాళ్ళు. దాని గురించి అది తెలుసుకున్నటువంటి వీళ్ళు గర్భాన్ని ధరించుకుని పిల్లలను కని ఆ పిల్లల్ని లక్షల రూపాయలుగా అమ్మేస్తున్నారు. లేదా వాళ్ళకి కావాల్సినటువంటి జీన్స్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకుని వాటిని సేకరించి ఈ స్త్రీలోకి ఎక్కించి గర్భాన్ని అమ్ముకుంటున్నారు. ఈ రోజున తామారు అలాంటి వాళ్ళందరికీ ఒక పాఠం. దేవుడు ఓ యవన స్త్రీ నీకు గర్భాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఏ మెట్టినట్టయితే అడుగు పెడతావో ఆ వంశాన్ని నిలబెట్టాలని ఇచ్చాడు. గర్భాన్ని ధరించి పిల్లల్ని నమ్ముకుంటావని కాదు, నీ గర్భాన్ని నమ్ముకుంటావని కాదు. స్త్రీ యొక్క గర్భం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు. మానవ జీవితాన్ని అభివృద్ధి చెందించడానికి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నది స్త్రీ. మనం అనుకుంటాం ఆదాముని ముందు చేసి తర్వాత స్త్రీని చేసాడని. అది మన పిచ్చ ఆలోచన, పిచ్చ భ్రమ. ఆయనకి తెలీదా? ముందు ఒక్కడిని చేస్తే తర్వాత ఒంటరోడు అవుతాడు, తర్వాత సహాయం అవసరం, తర్వాత అర్థమవుతాడు. మనకలాగా మనిషి ఏమన్నా, అరే ఈ పని చేసాం, ఈ పనితో పాటు ఆ పని కూడా చేస్తే బాగుండేదే అని మనం అనుకుంటాం. దేవుడు అనుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఆలోచనలో ప్రణాళికలో ఇద్దరు ఉన్నారు. అయితే కాలం ఉంది. ఆ కాలం ప్రకారం టైం ప్రకారంగా ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ముందు ఆమెను చేసి ఆదాము పక్కన వీటిని పెట్టేశాడు. ఆదాముకి ఇక్కడ పెట్టేశాడు ఆల్రెడీ. పెట్టేసి టైంకి ఇక్కడ ఓపెన్ చేసి సర్జరీ చేసి స్త్రీని బయటికి తీసి ఆమెను దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము దర్శనంలో చూశాడు కదా, అతను అనుకుంటే అప్పుడు అంటాడు, నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మాంసమా, నీవు నరునులో నుండి తీయబడితివి కనుక నీవు నారీ అని ఒక పాట పాడేశాడు ఆదాము గారు. దేవునికి స్తోత్రం కలిగినగా. అది నారీ అన్న, స్త్రీ అన్న, మహిళ అన్న, అమ్మాయి అన్న. గమనించాలి ఓ మహిళా తల్లులారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ యొక్క గర్భము అమ్ముకోవడానికి కాదు, విచ్చలవిడిగా జీవించడానికి కాదు, విచ్చలవిడిగా కాముకత్వానికి తమ శరీరాన్ని దేహాన్ని అమ్ముకుంటా కాదు. దేహము దేవునికి దేవాలయం అని వాక్యం చెప్తుంది. నీ దేహము దేవునికి దేవాలయం. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. నీ దేహంలో దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో దేవుని ఆత్మ నివసించునని మీకు తెలియదా? ఈ రోజున నీ హృదయంలో పాపిష్టి చెత్త చెదారం అంతా పెట్టేసుకుని పైకి పొర్లిదండాలు పెట్టేసి నమస్కారాలు ఎట్టేసి ఇష్టానుసారంగా దండాలు ఎట్టేసినంత మాత్రాన దేవుడు నీ జీవితంలోకి వస్తాడు అనుకుంటున్నావా? కల్లాది. కాబట్టి గమనించాలి. ఆఖరి మాట చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14. తామరు నీతిమంతురాలండి, వేశ్య కాదు. తామరు యథార్థవంతురాలండి, వ్యభిచారి కాదు. ఈ రోజున తామరు యొక్క జీవితాన్ని ఉన్నట్టే గ్రహించలేని ఒక క్రైస్తవ సంఘ సమాజమా, కళ్ళు తెరుచుకోవాలి. ఈ రోజున తామారు ఈ రోజున అనేకులకు ఒక పాఠాన్ని, మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. భర్త చనిపోయాడు కదా, అడిగేవాడు లేడు కదా అని ఇష్టానుసారంగా చట్టా పట్టాలు వేసుకుని ఎవరితో పడితే వాడితో ఎట్లా పడితే అలా తిరగలేదు తామారు. చూడండి, ఒక అద్భుతమైన మాట తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, 5వ అధ్యాయం 14 వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని
గృహ పరిపాలన జరిగించుచు అదుగదుగో నిందించుటకు విరోధికి అంటే అపవాదికి సాతానుగడికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను. ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇవ్వలేదండి తామారు. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని ఎవడో వచ్చి నిన్ను ప్రశ్నించేలా నీ జీవితం నా జీవితం ఉండకూడదు. పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఒక సంసారం ఉంది. ఎందుకు ఆ వ్యభిచారం, ఎందుకు ఆ జారత్వం, ఎందుకు ఆ పాపిష్టి పని, ఎందుకు ఆ పిచ్చి పని? ఈరోజున పెళ్లి చేసుకుని కూడా భార్య పిల్లల నుండి కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల విధానాలు సాతానుగడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దుష్ప్రేరణకు గురి చేస్తూ ఉంటాడు, దురాలోచనలకు గురి చేస్తూ ఉంటాడు. అయినా కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు పాపం చేయలేవు. అందుకని భక్తుడైన దావీదు అన్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, తామారు నిందించుటకు ఎవ్వరికి అవకాశం ఇవ్వలా. మావే వచ్చి నిలదీశాడు, సమాధానం చెప్పిందా లేదా? దెబ్బకే నాకంటే నువ్వు నీతిమంతురాలు అన్నాడా లేదా? సమాజం ఉమ్మేసి ఉండొచ్చు, ఈరోజున క్రైస్తవులు అర్థం చేసుకోకపోవచ్చు. నేను అంటాను, కన్య మరియ కంటే గొప్పదండి తామారు. దేవునికి స్తోత్రం. మరి తామరు వృక్షంలో నుంచే కదా కన్య మరియ గర్భంలో నుంచి యేసయ్య వచ్చాడు. ఇంకా మిగతా స్త్రీలు, క్రీస్తు వంశావళిలో ఉన్న స్త్రీల గురించి వాళ్ళ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. నేడు ఈమె గురించి ఆఖరి మాట ఏం చెప్తున్నానంటే, ఆమె తన మామ ద్వారా పిల్లల్ని కని దేవుని వంశావళిని ఎలా నిలబెట్టిందో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మలో కనాలి. ఆత్మలో అంటే మీకు అర్థం అవడం కోసం, చెరసాలలో ఉండి పౌలు వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యం విని తిమోతి అనే వ్యక్తి మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ తీసుకున్నాడు, క్రీస్తుని సొంత రక్షణకునిగా. అందుకనే నా బంధకములలో నేను కనిన నా కుమారుడు నిజ కుమారుడైన తిమోతి, అంటే శరీర ప్రకారంగా కాదు, ఆత్మీయంగా వాక్యం ద్వారా కన్నాడు. అంటే దీని అర్థం, నువ్వు నేను ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్పాం, ఆ వాక్యం వాళ్ళలో కార్యసిద్ధి చేసింది, వాళ్ళు యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు, వాళ్ళు మారుమనసు పొందారు. ఇప్పుడు వాళ్ళు మనకు ఆత్మీయ కుమారుడు అన్నమాట. అర్థమవుతుందంటే అది. ఇప్పుడు మనం ఆత్మలో పిల్లలను కనాలి. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇదిగో అనేక మంది నశించిపోతున్నారు. ఈ రోజున నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. తామారు ఏ విధంగా సంతానం కోసం కన్నీరు విడిచిందో ఎంతకాలం, మనం కూడా ఈరోజు కన్నీళ్లు విడవాలి. నశించిపోతున్న వారి కోసం కన్నీళ్లు విడవాలి. త్రాగుబోతులు, తిరుగుబోతులు, పేకాట్లు, కోడి పందాలు, రకరకాల వ్యసనాలు, రకరకాల అలవాట్లు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి కుటుంబాల కోసం మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసి అలాంటి వ్యక్తుల్ని దేవుని కోసం మనం సంపాదించగలిగితే, ఆమె తన మామ ద్వారా పిల్లలను సంపాదించింది కదా, మనం దేవుని వాక్యం ద్వారా కొంతమంది పిల్లలను సంపాదించగలిగితే దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం వ్యాపించబడుతుంది. అంటే నేడు మనం క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలి. ఇది ఆఖరి మాట, హైలైట్ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. తామరు గురించి 2 విషయాలు చెప్పాను. ఒకటి, శ్రమలో కృంగిపోలేదు, శ్రమలో దేవుని వైపు చూసింది, సమయం కోసం వేచి చూసింది, ఓపికతో ఉంది. ఆమె జీవితాన్ని దేవుడు ధన్యం చేశాడు. టైం రానే వచ్చింది, ఆమె పిల్లల్ని కంది. ఆ వంశంలో నుంచే, ఆ పుట్టిన పిల్లల నుంచే ఏమండి క్రీస్తు వంశావళి. అది ఆ ప్రక్రియ చిత్తమైతే ఆ పిల్లల గురించి ఈసారి ఎప్పుడైనా నేను చెప్తాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటారా? సమయం 9 అయింది కాబట్టి ముగిస్తాను. స్తోత్రం. ప్రతి శనివారం 7:30కి ప్రారంభిస్తాం, కానీ ఈ వారం నుంచి 7 గంటలకి ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నాం. దయచేసి గమనించాలి, 9 గంటలు దాటితే ఇంకా శనివారం మనం ముగించుకోవాల్సిందే. రాత్రి కాల సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా సమయానికే మనం ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాల టైం ఉంది. అందరూ కూడా ఏకీపిద్దాం. ప్రభు, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీకు వందనాలు. ఈ రోజున తామరుని ఏ విధంగా మేము ఒక ఆదర్శంగా తీసుకోవాలో, ఏ విధంగా మా ముందు ఒక మాదిరిగా పెట్టుకోవాలో, ఆమె జీవితం గురించి ఇంతవరకు మాకు తెలియదు ప్రభు. నిజమే, మేమేంటో అనుకున్నాం, ఎందుకు ఇలా చేసింది అనుకున్నాం, ఇలాంటి అధ్యాయం ఎందుకు పెట్టాడు దేవుడు బైబిల్లో అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది ప్రభు. అయ్యా, మా కన్నులు తెరవ చేసినందుకు నీకు వందనాలు, సత్యవాక్యాన్ని ప్రకటింపజేసినందుకు మీకు వందనాలు, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన విషయాన్ని, మర్మయుక్తమైనటువంటి విషయాన్ని బయలుపరిచినందుకు మీకు వందనాలు. ఈ తామరు ద్వారా అయ్యా మేమందరూ కూడా అనేకమైన విషయాలు తెలుసుకున్నాం ప్రభు. శ్రమలో మేము ఎలా ఉండాలో, ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏమైనా ఒక గురిగా పెట్టుకోవాలో అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు అని
అందరూ ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. నేను మౌనంగా ఉంటాను, 2 నిమిషాలు ప్రార్థన చేయండి అందరూ కూడా. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తామరను బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఈ వాక్యం వింటున్నప్పుడు ఇది నా కోసమే అని ఒక్క మాట అన్నా మీ గురించి అనిపించలేదా? అనిపిస్తే ఒప్పుకోండి, ప్రార్థన చేయండి. మనుషుల దగ్గర ఒప్పుకోనక్కర్లేదు, కానీ అయ్యా నిజమే ఈమె గురించి వింటుంటే నాతోనే స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నట్టు ఉందయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను ఈ స్థితిని మార్చుకుంటాను ప్రభువా. నేను ఎక్కడ కూడా పెడత్రోవను పట్టను ప్రభువా. ఎక్కడ కూడా ఇదిగో తామరు కూడా ఎక్కడ అన్యాయంగా అక్రమంగా చేయలేదు ప్రభువా. నీతిమంతురాలుగా జీవించింది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల మృగు వేస్తారన్నట్లుగా ఆమె జీవితాన్ని నువ్వు చిగురింపజేసావు ప్రభువా. ఈ రోజున మేము కూడా నీతి కలిగి జీవిస్తే, యథార్థవంతులుగా మేము జీవిస్తే నీకు ఇష్టమా అని వాక్యం చెప్తుందయ్యా. నీతిమంతులు విడువ పెట్టడం కానీ పక్షమిత్రం కానీ ఎక్కడ ఉండదని భక్తుడు చెప్తున్నాడు ప్రభువా. నీతి న్యాయ యథార్థతలు కలిగిన దేవా, నీ బిడ్డలమైన మేము కూడా అట్టి అయా మార్గంలో మేము నడిపించబడడానికి సహాయం చేయండి. తామరలా జీవించింది నీతి న్యాయం కలిగి, నిబద్ధత కలిగి, ఎక్కడ పెడత్రోవను పట్టలేదు ప్రభువా. న్యాయంగా వెళ్ళింది ప్రభువా. న్యాయంగా బిడ్డలు సంపాదించుకుందయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. అయ్యో, ఇంతవరకు ఏమైనా జీవితం ఏంటో ఇలాంటిది అనుకున్నానే ప్రభువా. ఎంత గొప్ప మర్మయుక్తమైన విషయాలు ప్రభువా. అవును, అవునయ్యా, ఈ వంశావళిలో చేర్చబడిందయ్యా. స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వీకురాలందేమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునైనా, అవును తండ్రి. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ఈరోజు నేను ఎందుకు జీవించాలి, ఎందుకు ప్రార్థించాలి అని అనేక నిమిషాలు నాతో మాట్లాడవయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు. అవును తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినమందు నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. తామర జీవితాన్ని బట్టి కొన్ని నూతనమైన విషయాలు మేము గ్రహించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరూ కూడా ఇంతవరకు మనపూర్వకంగా ప్రార్థన చేశారు. నిజమే, ఎలా జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా కనిపెట్టాలి, ఎలా ఓర్పు కలిగి ఉండాలి, ఎలా దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేయాలి, ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి పొందాలి, ఎలా రక్షణ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి, అనేకమైన విషయాలు ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడారు. అయ్యా, ప్రతి మాట కూడా మా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ వాక్యం అని విత్తనం మా హృదయంలో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడును గాక. సహాయించండి, మీ కృపతోడుగా ఉంచమని. ఏకీపించిన బిడ్డల్ని, వాక్యం శ్రద్ధగా విన్న బిడ్డల్ని ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయమని. పెందల కాడిన బిడ్డలందరూ కూడా సమయానుకూలంగా సమకూర్చబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనునే సహవాసం, కూడి వచ్చిన బిడ్డలకును, కూడికలో పాల్గొన్న వారికి,
ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును, ఈ మాటలు విన్న ప్రతి వారికి సదాకాలం తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.